ఐఫోన్ 18 ప్రో లీక్స్ మామూలుగా లేవు. ఈ అద్భుతమైన ఫీచర్లు, అప్గ్రేడ్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాత మోడల్స్ వదిలేసి అప్గ్రేడ్ అవ్వడం నిజంగా వర్తేనా? డిజైన్ పరంగా వచ్చిన మార్పులను వరుసగా చూద్దాం. డార్క్ గ్రే, సిల్వర్, స్కై బ్లూతో పాటు ఆ ప్రీమియం డార్క్ చెరీ కలర్ ఫోన్ లుక్నే పూర్తిగా మార్చేస్తుంది. స్క్రీన్ చూస్తే 35% చిన్న డైనమిక్ ఐలాండ్, అలాగే పవర్ సేవ్ చేసే సరికొత్త LTPO+ డిస్ప్లే కనిపిస్తాయి. చాసిస్ మందం సరిగ్గా 0.05 మిల్లీమీటర్లు పెరిగింది. అంటే 8.75 నుండి 8.8 మిల్లీమీటర్లకు మారుతుందన్నమాట. ఈ చిన్న మార్పు వల్ల చేతిలో ఫోన్ పట్టుకునే ఎర్గోనామిక్స్ దెబ్బతినకుండానే లోపల పెద్ద బ్యాటరీని అమర్చడానికి వీలవుతుంది. కెమెరాలో వచ్చే మెకానికల్ వేరియబుల్ అపర్చర్ ఒక గేమ్ చేంజర్. ఇది కాంతిని కంట్రోల్ చేస్తూ అద్భుతమైన ఫోటోల్ని ఇస్తుంది. ఈ మెకానికల్ ఐరిస్, కొత్త శాంసంగ్ స్టాక్డ్ సెన్సర్ కలిసి తక్కువ వెలుతురులో కూడా అచ్చం DSLR లాంటి ఫోటోల్నిస్తాయి. లోపల చూస్తే 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ నుండి ఏకంగా 2 నానోమీటర్ A20 Pro చిప్కి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ రాబోతోంది. దీనివల్ల 15% స్పీడ్, 30% పవర్ ఎఫిషియన్సీ పెరిగి యాపిల్ ఇంటెలిజెన్స్ పనితీరు మరింత స్పీడ్గా ఉంటుంది. ఈ రేంజ్ ప్రాసెసింగ్ స్పీడ్ను తట్టుకోవడానికి లోపల ర్యామ్ను ఏకంగా 12 గిగాబైట్లకు అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ కాస్త మందంగా ఉన్న చాసిస్ గుర్తుందా? అందులోనే రోజంతా పనిచేసే 5200 మిలియాంపియర్ల భారీ బ్యాటరీ ప్యాక్ అవుతోంది. ఇక శాటిలైట్ కనెక్టివిటీతో, మామూలు సెల్ టవర్లతో పనే లేకుండా ప్రపంచంలో ఎక్కడినుంచైనా పూర్తి 5G ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇన్ని అద్భుతమైన ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అప్గ్రేడ్స్ ఉన్నప్పుడు ఇది పెట్టే ఖర్చుకి నిజంగా న్యాయం చేస్తుందా? మార్కెట్ షేర్ పెంచుకోవడానికి సప్లై చైన్ ఖర్చులన్నీ యాపిల్ భరించి బేస్ ధరను పెద్దగా పెంచకపోవచ్చని విశ్లేషకుల అంచనా. ఒకే ధరకు ప్రొఫెషనల్ కెమెరా, శాటిలైట్ 5G, 2nm చిప్ వస్తుంటే స్మార్ట్ఫోన్ చరిత్రలో ఇదే బెస్ట్ అప్గ్రేడ్ అవుతుందా?